హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి మేము బుక్ చేసిన పెద్ద పార్సల్ అయితే వచ్చేసిందండి. ఏంటా పార్సల్ అనుకుంటున్నారా? కిచెన్లో అందరికీ ఉపయోగపడే మిక్సర్ గ్రైండర్ అండి. అది రాగానే మీ ముందే పార్సల్ని ఓపెన్ చేసి చూపించాలనుకున్నాను. మరి ఆ పార్సల్ని అయితే మా పిల్లలు ఓపెన్ చేస్తున్నారండి. మా ఇంట్లో ఏ పార్సల్ వచ్చినా కూడా మా పిల్లలకు పార్సల్ని ఓపెన్ చేయాలంటే చాలా ఇష్టం. మా బాబు చాలా ఇష్టంగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఓపెన్ చేస్తాడు. చూడండి, మా పిల్లలాగా పార్సల్ని ఓపెన్ చేస్తున్నారు. మీకు బాక్స్ చూడగానే అర్థమైంటుందని మిక్సర్ గ్రైండర్ అండి. మిక్సీని మా పిల్లలాగా ఇలా ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ ఇలా సెట్ చేస్తూ పెడుతున్నారు. మొత్తం మేము బుక్ చేసిన మిక్సీకి అయితే అండి 4 మిక్సింగ్ జార్లు అయితే వచ్చాయండి. మా పాత మిక్సింగ్ జార్కి అయితే 3 మిక్సింగ్ జార్లే వచ్చాయండి. దీనికి 4 మిక్సింగ్ జార్లు వచ్చాయి. ఒకటి జ్యూస్ కోసమని, ఇంకొకటి దోశ పిండి, ఇడ్లీ పిండి పట్టుకోవడానికి, ఇంకొకటి అయితే చట్నీ ప్రిపేర్ చేయడానికి, ఇంకొకటి ఏమైనా మసాలా అవి చిన్న చిన్న ఐటమ్స్ మిక్సీ పట్టుకోవడానికి అని ఇలా 4 మిక్సింగ్ జార్స్ అయితే వచ్చాయండి. మోటార్ ఈ డిజైన్లో వచ్చేసిందండి మోటారు. మా పిల్లలు అన్నిటికీ కూడా కవర్స్ ఓపెన్ చేసి క్యాప్స్ అయితే పెడుతున్నారండి. చూడండి, మా పిల్లలకి ఎంత ఇష్టంగా ఓపెన్ చేస్తున్నారో. మా పిల్లలకి ఇలా పార్సల్ను ఓపెన్ చేసి నీట్గా సెట్ చేసి పెట్టాలంటే వాళ్ళకి ఇష్టం అండి. మొత్తం 4 మిక్సింగ్ జార్లు అయితే వచ్చాయండి. అన్నిటికీ 4 మిక్సింగ్ జార్లకు కూడా 4 క్యాప్లు అయితే వచ్చాయండి. మా పిల్లలు ఇలా మిక్సింగ్ జార్లకు క్యాప్లను కూడా సెట్ చేసి పెట్టేస్తున్నారు. మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పార్సల్ కనపడిందంటే చాలండి, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయాలనే వాళ్ళకు ఉంటుంది. అందుకోసమే వాళ్ళు రాగానే వాళ్ళతోనే పార్సల్ను ఓపెన్ చేపిస్తున్నాను. మా బాబు అన్నీ కూడా మూతలు బాగా సెట్ చేసి పెడుతున్నాడు. చూడండి, మా పిల్లలు అన్నీ కూడా ఇలా మిక్సీలకు ఉన్న క్యాప్లు సెట్ చేసి పెట్టేస్తున్నారండి. ఒక మిక్సీ, 4 మిక్సింగ్ జార్లు, ఒకటి జ్యూసరు, ఒకటి దోశ పిండి పట్టేది, ఒకటి చట్నీ కోసమని, ఒకటి కొబ్బరి పొడి అలా సెట్ చేయడానికి ఒకటండి. మాది పాత మిక్సింగ్ జార్ చెడిపోయిందండి. అందుకోసమే కొత్త మిక్సింగ్ జార్ను బుక్ చేసుకున్నాము. నాకు ఈ మిక్సింగ్ జార్ చాలా నచ్చిందండి. ఎందుకంటే 4 మిక్సీ జార్లు వచ్చాయి కాబట్టి, ఒకటి జ్యూసర్ కూడా వచ్చింది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, మిక్సింగ్ జార్ జ్యూస్ కోసమని ఎలా వచ్చిందో. మనం పైన ఈ క్యాప్ను ఓపెన్ చేస్తే మిక్సింగ్ జార్ ఫ్రూట్స్ ఏమైనా మనం పెట్టుకున్నప్పుడు ఫ్రూట్స్ లోపలికి ప్రెస్ చేయడం కోసమని మనకు పైన ఇలా ఒక క్యాప్ అయితే ఇచ్చాడండి. ఆ క్యాప్ని ఇలా ఓపెన్ చేసి ఓన్లీ ఇలా క్యాప్ని పెట్టుకొని ఓన్లీ మనం దోశ పిండి అలాంటి వాటికి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఆ జ్యూసర్ జార్ని పక్కకు తీసుకొని ఓన్లీ ఆ క్యాప్ని మాత్రమే పెట్టుకొని దీంట్లో కూడా దోశ పిండిని, ఇడ్లీ పిండిని మిక్సీ మనకి ఇలా హోల్స్ అయితే ఇచ్చారండి. ఈ హోల్స్ని ఇట్లా రిటర్న్ సైడ్ తిప్పి పెట్టుకుంటే మనం మిక్సీ ఏం పట్టుకున్నా కూడా బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ముందర హోల్ అయితే ఉండదు. ఎందుకంటే హోల్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి మనం మిక్సీ పట్టుకున్న ఏదైనా సరే బ్యాటర్ ముందర. ఇప్పుడు హోల్స్ మనం ఫ్రంట్కి పెట్టుకుంటున్నాం కాబట్టి జ్యూస్ పోసుకోవడానికని ఇలా క్యాప్ను హోల్స్ ఉన్న సైడ్ ఫ్రంట్కి పెట్టుకోవాలండి. ఈ హోల్స్ని ఇలా ముందుకు పెట్టుకుంటే జ్యూస్ పోసుకోవడానికి వస్తుంది. హోల్స్ని అలా బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఇందులో దోశ పిండి అయినా ఏదైనా సరే మిక్సీ పట్టుకోవచ్చు. మనం జ్యూస్ వేసుకోవడానికైతే మళ్ళీ మనం జ్యూసర్ని ఇలా తీసుకొని మధ్యలో సెట్ చేసుకొని అలాగే పైన క్యాప్ను ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ను ఇలా లోపలికి ప్రెస్ చేయడం కోసమని ఒక సెటప్ని అయితే ఇచ్చారండి. ఆ సెటప్ని ఇలా పెట్టి మళ్ళీ పైన క్యాప్ను సెట్ చేయాలి. క్యాప్ను అలా సెట్ చేసి ఇలా ఒకసారి టర్న్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది. మనం జ్యూస్ పట్టుకునేటప్పుడు హోల్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలండి. జ్యూస్ పట్టుకున్న తర్వాత హోల్స్ని ఫ్రంట్ సైడ్ పెడితే మనకు జ్యూస్ వచ్చేస్తుంది. మేము బుక్ చేసిన పార్సల్ అయితే మిక్సింగ్ జార్ అండి. ఒకటి జ్యూస్ కోసమని వచ్చేసిందండి. ఇంకొకటి అయితే దోశ పిండికి అలాగే ఇడ్లీ పిండికి అలా క్యాప్ అయితే దీనికి వైట్గా ఇచ్చాడండి. అలాగే ఇంకొక మిక్సింగ్ జార్ వచ్చేసి క్యాప్ బ్లాక్గా వచ్చిందండి. అలాగే మిక్సింగ్ జార్ అయితే స్టీల్గా ఉంది. ఇది చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. అలాగే ఇంకొకటి చిన్న మిక్సింగ్ జార్ అయితే ఇచ్చాడండి. మా బాబు చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా వాడే ఓపెన్ చేసి చూపించాలని వచ్చాడు. ఇది చిన్న చిన్న కొబ్బరికి కానీ మసాలాకు కానీ పొడులు పట్టుకోవడానికి అయితే ఇది చిన్న మిక్సింగ్ జార్. దీనికి కూడా క్యాప్ వైట్గానే ఇచ్చాడండి.
అలాగే మోటార్ చూడండి, మోటార్ ఎలా ఉందో. మోటార్ అయితే మాకు ఇలా పర్పుల్ కలర్లో వచ్చేసిందండి. వీగార్డ్ నుంచి అయితే మోటార్ కంపెనీ వచ్చేసి మాకు వీగార్డ్ అండి. వీగార్డ్ కంపెనీ నుంచి మాకు ఈ పార్సల్ అయితే వచ్చిందండి. అలాగే మాకు ఇంకొక పార్సల్ కూడా వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి. ఈ పార్సల్ వచ్చేసి ఎగ్ మిక్సర్ అండి. ఎగ్స్ను మిక్స్ చేయడానికి కేక్స్కు దానిలకు ఉపయోగపడుతుందని ఈ ఎగ్ మిక్సర్ని అయితే బుక్ చేసామండి. ఈ పార్సల్ను కూడా చూసేయండి. పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నామండి. పార్సల్ ఓపెన్ చేయగానే ముందుగా మనకు కూడా ఎగ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మిక్స్ చేయడానికి ఫస్ట్ ఇలా 4 బ్లేడ్స్ అయితే వచ్చాయండి. 2 బ్లేడ్స్ ఏమో ఎగ్ మిక్స్ చేయడానికి, ఈ 2 బ్లేడ్స్ ఏమో వెజిటేబుల్స్ అలాంటివి మిక్స్ చేయడానికి వచ్చాయండి. మొత్తం 4 బ్లేడ్స్ అయితే వచ్చాయండి. ఈ 2 బ్లేడ్స్ అయితే వెజిటేబుల్స్ అలాంటివి మిక్స్ చేయడానికి, ఈ 2 బ్లేడ్స్ అయితే ఎగ్ కేక్ బ్యాటర్ అలాంటివి మిక్స్ చేయడానికి అయితే ఈ 2 బ్లేడ్లు అయితే వచ్చాయండి. చూడండి, మేము బుక్ చేసిన ఎగ్ మిక్సర్కి అయితే 4 బ్లేడ్స్ అయితే వచ్చాయండి. ఇలా ఒక మోటార్ అయితే వచ్చింది మనకి. ఇలా ఒక బుక్ అయితే ఇచ్చారండి. మోటార్ను మనం ఎలా వాడాలి, బ్లేడ్లను ఎలా సెట్ చేసుకోవాలో మొత్తం మ్యాటర్ని అయితే ఈ బుక్లో ఇచ్చారండి. ఎగ్ మిక్సర్ మోటార్ అయితే ఇలా ఉందండి. ఒక బ్లాక్ బటన్ అయితే పైన వచ్చిందండి. ఎగ్ మిక్సర్ స్పీడ్ స్లో చేసుకోవడం, ఫాస్ట్ చేసుకోవడానికి ఒక బ్లాక్ బటన్ అయితే ఇచ్చాడండి. అలాగే బ్యాక్ సైడ్ 2 హోల్స్ అయితే ఇచ్చాడండి మన బ్లేడ్స్ సెట్ చేసుకోవడానికి. ఎగ్ మిక్సర్ కోసమని ఇలా ఎగ్ బ్లేడ్లను తీసుకొని ఇలా హోల్స్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెంట్ బోర్డ్కి సెట్ చేసి చూద్దాం పనిచేస్తుందో లేదో. చూడండి, మేము కరెంట్ బోర్డ్కి సెట్ చేసామండి. మోటార్ అయితే పనిచేస్తుందండి. ఈ మోటార్ నగ ఇలా బ్లాక్ బటన్ ముందు కంటే ఫాస్ట్గా తిరుగుతుంది, బ్యాక్ సైడ్ అంటే స్లోగా తిరుగుతుంది. అంతే అండి. మేము పెట్టిన వీడియోస్ అయితే మీకు నచ్చాయా? మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.